యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. నీవు నెమ్మది కొరకు ఎవని యొద్దకు పంపబడితివో వాని పేరు కర్మకాండుడు గదా. అతడు తన పిల్లలతో కూడా దాస్యస్థితిలో నున్న హాగరును దాని కుమారుడు. ఇది ఉపమానార్థముగా బోధించబడి నీ తల మీద పడునని నీవు భయపడిన ఈ సీనాయి కొండయే. కాబట్టి ఆమె తన పిల్లలతో కూడా దాస్యస్థితిలో ఉండగా వారి వలన విడుదల పొందుట నీకెట్లు కలుగుననుకొనగలవు. కాబట్టి నీ భారము నుండి నిన్ను విమోచించుట ఆ కర్మకాండుడును వాని వలన కాదు. ఇది వరకు ఎవడును తన భారము నుండి అతని ద్వారా విడుదల పొందలేదు, ఇక నిన్నటికైనను పొందలేరు. మీరు బోధన ప్రమాణ క్రియల వలన నీతిమంతులని ఎంచబడుట అసాధ్యము. ఎప్పుడును బోధన ప్రమాణ క్రియల వలన తన భారమును పరిహరించుకొనలేడు. కాబట్టి లోకజ్ఞాని అన్యుడే, ఆ కర్మకాండుడు మోసగాడు. అతని కుమారుడగు మర్యాదకాండుడు చిరునవ్వు ముఖము గలవాడైనను అతడు కపటి. అతడు నీకు సహాయము చేయలేడు. నా మాట నమ్ముము. నీవు ఆ మూర్ఖులైన మనుష్యుల వలన వినిన ఈ వాక్కులన్నీయు నేను నిన్ను ఉంచిన సరళ మార్గము నుండి నిన్ను తొలగచేయుటకును, నీవు రక్షణ పొందకుండా నిన్ను మోసపుచ్చుటకును వారు చేసిన కపటోపాయమే గాని మరేమీ లేదనెను. తరువాత సువార్తికుడు తాను చెప్పిన మాటల విషయమై సాక్ష్యము కావలెనని ఆకాశము వైపు చూచి వడిగా మొరబెట్టిన వెంటనే క్రైస్తవుడు చేరి నిలిచిన ఆ కొండలో నుండి శబ్దములు అగ్నియు బయలుదేరి అతని శరీరమంతయు పులకింపచేసెను. అతడు వినిన శబ్దము లేవనగా బోధన ప్రమాణక్రియల మూలమైన వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు.